నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. ఇది సాక్షి టీవీ జనపథం ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నుండి ఈరోజు ఇక్కడ స్థానికులతో మాట్లాడబోతున్నాం. గత కొన్ని వారాల్లో మనం చేసిన జనపథంలో స్పష్టమైన విషయాలు కొన్ని ఏంటంటే, మౌలికమైన సదుపాయాల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎన్ని రకరకాల ప్రణాళికలు వేసుకుని ముందుకెళ్ళినా కూడా ఇవి అందడంలో ప్రజలకి విఫలమైన మాట వాస్తవం. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం మాత్రమే పూర్తయింది కాబట్టి ఇంకా కూడా స్థానికులు ఎదురు చూస్తున్నారు. వస్తారు పాలకులు, మా సమస్యలు తీరుస్తారని చెప్పి. ఇక్కడ స్థానిక సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది మహిళలు ఉన్నారు, గృహిణులు అందరూ, అలాగే స్థానిక నాయకులు కొంతమంది కూడా వచ్చారు ఇవాళ కార్యక్రమంలో పాల్గొనడానికి. చెప్పమ్మా, మొట్టమొదట నీ పేరేంది? నా పేరు లక్ష్మీబాయి అమ్మ. చెప్పమ్మా. లక్ష్మీబాయి, నాకు ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, నీళ్లు లేవమ్మా. ప్రాబ్లం ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి మేము చాలా బాధపడుతున్నాం. మోరీలు లేవు, నల్లలు వాటర్ వారానికి ఒకసారి ట్యాంకర్ వస్తుంది కానీ సరిపోవు నీళ్ళు. నీళ్ళకి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది ఉందమ్మా. వానాకాలం వస్తే పిల్లలు స్కూల్ పోవడానికి కూడా చాలా కష్టం. బురదలు, మోకాల మట్టి నీళ్లు. రోడ్లు కావాలా మాకు, నల్లలు కావాలా, మోరీలు కావాలా, ఇంటి నంబర్లు రావాలా. డ్రైనేజ్ కూడా సమస్య. ఏం సమస్య చెప్పమ్మా నీ పేరు? నా పేరు మహాలక్ష్మి. డ్రైనేజీలు లేవు సార్ అమ్మ. డ్రైనేజీలు లేక గొప్ప ఇబ్బంది పడుతున్నాం. వర్షం రావడం వల్ల మొత్తం బురద బురద అవుతుంది, పిల్లలు పడిపోతున్నారు. మా పక్కన కాలువ ఉంది, కాలువ పక్కన ఇల్లు పోతాయి అంటున్నారు. ఒకళ్ళు వచ్చి రాసుకెళ్తున్నారు, పోతాయి తీసేస్తామంటున్నారు మేడం. రోడ్ వస్తుంది అంటున్నారు. మేము కష్టపడి కట్టుకున్నాం, తిండి మా ఒంటికి పట్టట్లేదు. అప్పులు చేసి కట్టుకున్నాం. ఎమ్మెల్యే వచ్చి పోదంటారు, ఇంకొకరు వచ్చి పోతుందని రాసుకెళ్తున్నారు. రేపు పొద్దున్నే వచ్చి రాసుకెళ్తారు. మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్కన రోడ్డు లేదు, వాటర్ లేదు, ఇప్పుడున్న ఇల్లు కూడా పోతాయి అంటున్నారు. కానీ కాదు తల్లి, ఎవరు వచ్చి చెప్పారు పోతాయి నీళ్లు? మున్సిపల్ వాళ్ళు వచ్చి రాసుకెళ్తున్నారు మేడం. మీకు 1,50,000 వస్తాయి అంటున్నారు. ఏం చేసుకోవాలి మేము? 1,00,000 రూపాయలు తీసుకొని అప్పులు చేసి కట్టుకున్నాం. ఇప్పటికీ వడ్డీలు కట్టుకున్నారు. 15 సంవత్సరాల నుంచి ఉన్నాం మేడం. 15 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని ఉన్నారు. ఇల్లు పోతాయని చెప్పి 1,50,000 ఇచ్చి చోటుపడుతున్నారు ఇక్కడ. కానీ మీరు స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడినప్పుడు మాత్రం అవి పోవని చెప్తున్నారు. అని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొకళ్ళు వచ్చి రాసుకెళ్తున్నారు. అలా ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా ఇక్కడ? ఎవరెవరికి ఉన్నాయి అలాంటి ఇల్లు? ఇల్లున్న వాళ్ళందరూ ముందుకు రండి. ముందు ఈ సమస్య గురించి ముందు మాట్లాడదాం. ఏడోకమ్మా, ఏడోక. మేము కూడా మేడం, మేము కాలువ పక్కనే ఉంటున్నాము. మేము 15-18 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. కానీ మాకు చాలా టార్చర్ పెడుతున్నాం మేడం. మాకు ఇండ్లు కట్టుకున్నామని కానీ సుఖం అనేది లేదు మాకు. మాకు ఎంత కష్టపడి కట్టుకున్నామంటే రూపాయి మిగిలించుకొని కట్టుకున్న దాన్ని. ఎంత ఖర్చు అయిందమ్మా మీకు? మాకు 5 లక్షలు అయింది మేడం మాకు. అంటే అప్పుడు కట్టుకునేటప్పుడు పర్మిట్లు అన్ని తీసుకున్నారా మీరు? పర్మిషన్ లేదు మేడం. మేము పోరంబోక్ స్థలాలను తెలియక కొనుక్కున్నాం మేడం. మెయిన్ అది మేము తెలియక కొనుక్కున్న పట్టాలు ఉన్నాయా? ఉన్నాయి మేడం, వచ్చాయి, మొన్ననే వచ్చాయి మాకు పట్టాలు. అందరికి ఇచ్చారు మాకు. మరి ఈ ఎమ్మెల్యే వాళ్ళు అడుగుతేమో ఉంటాయి, మీ ఇంట్లో ఏం పోవని ఎమ్మెల్యే మాకు సపోర్ట్ ఇస్తున్నాడు మేడం. మరి మున్సిపల్ తరఫున మాకు ఏంటంటే చాలా టార్చర్ అయిపోతుంది మేడం. మెయిన్ అది. ఇంతవరకు మున్సిపల్ వాళ్ళు ఇప్పుడు 3 సార్లు వచ్చారు మేడం. మాకు గుండెల్లో రాయేసినట్టే ఉంటుంది. మేము మాకు తిండి వంట పట్టట్లేదు అసలు. ఇల్లు ఉంటుందో లేదో అంత కష్టపడి కట్టుకున్న ఇల్లు తెలియకపోతే సమస్య. నువ్వు రామ్మా, ముందుకు రామ్మా. మాకు కూడా ఉంది మేడం, కొద్దిగా మోరి పక్కన ఉంది, పోతుందని అంటారు. కానీ ఎందుకు పోతుందని చెప్పిండ్రా? 4 పిల్లలు అయ్యారు. రోడ్ వస్తుందంట, పోతుందంట. 4 లక్షలు అయినాయి కూడా పోతుంది అంటారు. కానీ ఇక ఉంటుందో పోతుందో తెలియదు. ఇంకా పట్ట రాలే. ఎవరెవరు ఉంటారు మా ఇంట్లో? 3 ఆడపిల్లలు ఉంటారు, ఒక బాబు ఉంటాడు. పోతుంది అంటారు. కష్టమే, అందు గురించి అంటారు. ఇప్పటికే మాకు వాటర్ ప్రాబ్లం ఉంది మేడం, రోడ్ల ప్రాబ్లం ఉంది. మాకు ఇంకొకటి ఇదొకటి అవుతుంది. కనీసం కష్టం చేసుకొని తినడానికి కూడా ఇబ్బంది ఉంది మాకు. ఇంకా అప్పులు కొడతాం అంటారు. మీరు ఇంట్లోనే ఉంటారమ్మా? ఇంట్లోనే ఉంటాను మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా ఇక్కడ స్థానిక సమస్యల గురించి? వాళ్ళు మున్సిపల్ వాళ్ళు 3 సార్లు వచ్చారు మేడం. వచ్చి మార్కింగ్ పెట్టేస్తారు. 3 మీటర్లు 4 మీటర్లు పోతుంది, 3 అట్లా వస్తాయి. ఓళ్ళు ఇల్లు మొత్తం పోతుంది, ఓళ్ళకేమో 4 ఫీట్లో మిగులుతుంది. అది సానా. ఇప్పుడు అది ఎమ్మెల్యే దగ్గరికి పోతేనేమో ఎమ్మెల్యే మాట ఎక్కడ పోకుండా నేను కాపాడుతా ఆ మాట అంటాడు. వీళ్ళేమో అధికారులు వచ్చి మొత్తం కూల కొడతాం, మేము నోటీస్ రాస్తాం, నోటీస్ పంపిస్తాం, మీ ఫోన్ నెంబర్ అన్ని రాసుకొని పోతారు. ఎవరైనా వెళ్ళి తీసుకొస్తారమ్మా మీరు? ఎవరైనా మీ ఇంటి పేపర్ కానీ మీరు రాయించుకున్న పట్టాలు ఏమన్నా ఉంటే అవి పట్టరండి. ఎవరైనా నోటీసులు ఇచ్చి ఉంటే మున్సిపల్ వాళ్ళ నుంచి లిఖితపూర్వకంగా నోటీసులు ఏమైనా వచ్చి ఉంటే దయచేసి పట్టుకురండి. రైట్, చెప్పండి. ఇంత తీవ్రమైన సమస్యల్లో ఇక్కడ ఆడకూతురు ఏడుస్తోంది, ఎందుకు ఇలాంటి పరిస్థితి?
ఇక్కడ మేము స్థానికులమే. ఇక్కడ మాకు ప్రభాకర్ గారు మన ఎమ్మెల్యే గారు అయితేనేమో ఇక్కడ ఏం పోవు, మేము అన్నీ అది లోతు చేపిస్తాం కాలువ, ఇక సైడ్స్కి ఏం పెద్దగా చేయము అనేమో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళేమో మీరు ఈ పక్క పొంటి అన్నీ కట్టుకున్నారు, మీరు అప్పటి సంది ఉన్నారు కాబట్టి మేము ఇవి తీసేస్తాం, పెద్దగా చేస్తాం. అప్పుడేమో 30 ఫీట్లు అన్నారు, ఇప్పుడు 60 ఫీట్లు 70 ఫీట్లు చేస్తామని అంటారు మేడం. అవి ఎలాగన్నా కాపాడి అది లోతుగా చేపించి దాన్ని బాగుంటే అటు చేసేటట్టు ఉంటే. ఇక్కడ మోరీలు లేవు, నీళ్లు లేవు, వాటర్ లేదు. ఇక్కడ ఇంకా కొంతమందికి కొన్ని పట్టాలు రాలేదు, అవి కూడా అన్నీ కూడా ఇప్పించాలి. ఇప్పించి ఇప్పుడు ఖాళీ జాగాలు కొన్ని ఉన్నాయి, అవిట్లలో గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తూ ఉంటుంది. ఇక్కడ కట్టిమనండి. ఇప్పుడు ఏదో మేము చేస్తున్నామంటే చేస్తున్నామని గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తాను కూడా చెప్పట్లేదు, 1,50,000తో సరిపెడతామంట. అది కూడా చెప్పలేదు. ఇంకా మనం ఇక్కడ కట్టుకున్న వాళ్ళందరూ చాలా బీద పరిస్థితుల్లో ఉండి లేక కట్టుకున్న వాళ్ళు, వాళ్ళను అవి తీసేస్తామని చెప్పి బెదిరియడం వల్ల వాళ్ళకు ఇంకా ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకు హాస్పిటల్లో ఫాల్ కావడం జరుగుతుంది. కాబట్టి అవన్నిటి చూసుకుంటే గవర్నమెంట్ ఎక్కడనో కట్టిస్తా అంటుంది కదా, అదే ఇక్కడ కట్టిస్తే బాగుంటుంది కదా. ఇక్కడే అంటే ఏ కారణాల వల్ల గవర్నమెంట్ అసలు ఇది తీసేస్తానంటుందో అది ఆ ప్లేస్కి వెళ్ళి మనం పరిశీలించి చూద్దాం. అంటే నిజంగా కాలువకి అడ్డొస్తుందా, రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఇంకెవరు మాట్లాడతారు తల్లి చెప్పండి. ముందుకు రండి అమ్మా, మీరు రండి. కమ్, ఏం చేస్తారు? మీ పేరు చెప్పమ్మా. నా పేరు రేణుక అండి. వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. నీళ్ళు వస్తాయి అసలు వారానికి ఒకసారి వస్తుందండి ట్యాంకరు. ఆ వారం రోజులు అవే ట్యాంకర్లు తాగాలన్నా వాడుకోవాలన్నా సరిపోవు. మోరీలు లేవు, ఇంకా రోడ్లు లేవు. వర్షం వచ్చిందంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకు తల్లి ఎంత బాధ అనిపిస్తుందండి. ఎన్నో రోజులు అయింది వచ్చి, కానీ వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. మేము పక్క నుంచి తెచ్చుకోవాలంటే వాళ్ళు తిడతారు, పక్క వాళ్ళకు ఉంది నల్ల, కానీ మా ఏరియాకి లేదు. వాటర్ ప్రాబ్లం వల్ల మాకు చాలా కష్టమవుతుంది. నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ మా ఇంట్లో మా మామయ్య, మా ఆయన, నేను, మా 2 పిల్లలండి, బాబులు. అసలు మా ఏరియాకి వాటర్ ప్రాబ్లం చాలా అండి, మామూలుగా కాదు. కొనుక్కుంటున్నామండి వాటర్ బోరున్న వాళ్ళ దగ్గర. ఎంత ఖర్చు అవుతుంది? నెలకు 200-300 ఇస్తున్నాము. వాటర్ ట్యాంక్కి 50 ఇవ్వాలి. నెలకోసారి 50 ఇస్తాం వాటర్ ట్యాంక్కి. అయితే చాలా అంటే బాగా మీకు ఇబ్బంది అవుతుంది. చాలా వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. ఓకే, ఇక్కడ ఇళ్ళ పట్టాలు తీసుకొచ్చారు, చెప్పండి. ఇవి ఏం పట్టాలండి? ఇవి ఇది సోనియా గాంధీ నగర్లో గవర్నమెంట్ ఇచ్చిన, క్రమబద్ధీకరిస్తూ ఇచ్చిన ఇళ్ల పట్టాలు. అంటే వీళ్ళకి ఇప్పుడేమో మున్సిపల్ అథారిటీస్ వచ్చి ఇళ్ళని తీసేస్తాం, మీకు నష్టపరిహారంగా 1,50,000 రూపాయలు ఇస్తాం అని చెప్తున్నారు. అందుకే స్థానికులు చాలా ఆందోళనలు ఉన్నారు. ఎప్పుడు వచ్చి ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తారని ఒక భయంతో బ్రతుకుతున్నారు. మైక్ పెట్టంగానే ఇంకా చెప్పక్కర్లేదు, వాడికి ఉండబట్టుకోలేక వాడి గుండె రోదన బయటకు వస్తుంది. ఇంకెవరో మాట్లాడతారా? 15 సంవత్సరాల సంది ఇక్కడ ఉంటున్నాం జమ్మ. మేము ఉన్నా కానీ మాకేం సౌకర్యం లేదు. మోరి పక్క పంటి జమ్మిగడ్డ నుంచి అటు అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. ఆ మోరి ఇండ్ల మీద కై కొట్టుకపోతున్నాయి. చిన్నపిల్లలు నడవాలంటే కష్టమవుతుంది. మేము మొద్దలు వేసుకొని నడతాను. ఇప్పటికీ పోయిన సంవత్సరం వచ్చి బ్రిడ్జి కట్టిస్తానన్నారు, అంతకుముందు సంవత్సరం వచ్చి బ్రిడ్జి కట్టిస్తానన్నారు. ఇప్పటికీ ఆ ఛాన్సర్ అయ్యి కూడా 20-30 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఏం ఛాన్సర్ అయిందా అంటారు, కట్టిస్తలేరు. మాకు ఇబ్బంది అయిపోతుంది. దాని మీదకే నీళ్ళు తెచ్చుకోవాలన్నా కష్టం అవుతుంది. దూరంలో ఉన్నదా మీరు చెప్తున్నది? ఇక్కడనే ఉందండి. మరి మాకు మొత్తం ఏరియాలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి? మొత్తం ఇప్పుడు 119 సార్. మీ పేరు చెప్పండి. నా పేరు సురేంద్ర గౌడ్ మేడం, బీజేపీ. అది వాస్తవానికి మనకు 199 సార్ 172 ఎకరాలు ఉంది మేడం. మొత్తము మన నాగారం చెరువు నుంచి కప్రా చెరువు వరకు ఉన్నది. మరి ఎమ్మెల్యే గారికి మీరు ఎప్పుడైనా చెప్పారా ఈ సమస్య? ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో మాట్లాడినాము, చెప్పినాము. వాస్తవానికి చేసిన లేఅవుట్దారులు ఎవరైతే ఉన్నారో దీనికి అసలు కరెంట్ లేదు, ఏం లేదు. ఎమ్మెల్యే గారితో అంటే ధర్నా చేయడం జరిగినది. మేము ఇంతకుముందు మౌలాలి సబ్సిడీ 2 రోజులు నిరాదీక్ష చేసినప్పుడు మాకు మీటర్లు ఇచ్చారు మేడం దీనికి. మీ పార్టీ కదండి, ఇప్పుడు మీరు ఆయన ధర్నా చేస్తే ఎట్లా? మేడం ఎమ్మెల్యే గెలవక ముందుకు మేడం ఎమ్మెల్యే గెలవక ముందుకు గెలిచాక వారు ఏం చేశారు? గెలిచే వరకు వారికి ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున అయితే మేము హౌస్ నెంబర్లు ఇప్పిస్తామని చెప్పాం మేడం ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ హౌస్ నెంబర్ కాదు, నీళ్లు రాక వాళ్ళ ముందు అల్లాడిపోతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు నీళ్ళు లేకుండా మేడం ఆల్రెడీ ఇప్పుడు రోజుకు ఒక 10 ట్యాంకర్ నీళ్ళు పంపిస్తున్నాం మేడం. మేము మున్సిపల్ తరఫు రోజు 10 ట్యాంకర్ నీళ్ళు పంపిస్తున్నాం. ఓకే, డ్రైవర్లు అడుగుతున్నాం. మేము ఎవరికి ₹1 కట్టనిస్తలేం మేడం. మేము ఎవరికి ఎవరికి ఒక నా పేరు లక్ష్మణ్ గౌడ్ మేడం, బీజేపీ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు చెప్పినట్టుగా ఇంతకుముందు 10 సంవత్సరాల కింద కూడా ఎమ్మెల్యే గారు కూడా ధర్నా చేసి ఇక్కడ అప్పటి ప్రభుత్వం ఈ పేదవారు వేసుకున్న గుడిసెల్ని కూలగొడితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు పార్టీ నాయకుల హోదాలో ఇక్కడ ధర్నా చేసి అందరి ఆధ్వర్యంలో పర్మనెంట్గా వీళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో 2-3 నెలల కింద మాత్రం అధికారులు వచ్చి వీళ్ళందరూ భయభ్రాంతి గురిస్తే ఎమ్మెల్యే గారు మేము వచ్చి ఇలాంటి మీరు భయాందోళనకు గురి చెందే అవసరం లేదు. అది ఓకే, హామీలు ఇవ్వడం ఓకే, ఆచరణ రూపంలో సంవత్సర కాలం పూర్తయింది.
మంచినీళ్ళు ఇచ్చేసి ఉంటే మళ్ళీ మీ పార్టీకి మళ్ళీ వీళ్ళే ఓటేస్తారు. మీరు అడగండి మేడం, ఇప్పుడు ఈ ట్యాంకర్లు మాత్రం ఇంత తొందరలో అంత తొందరలో అంటే దాదాపుగా రోజుకి 20-30 ట్యాంకర్లు చుట్టుపక్కల కాలనీలకు మేము పంపించగలుగుతున్నాము. అడగండి మీరు. రోజుకి 20-30 ట్యాంకర్లు వస్తున్నాయని చెప్తున్నారు. 10 రోజులకు ఒక్క నడుస్తాడు, ఫోన్ చేస్తాడు వారానికి ఒకసారి. ఎట్లా వాళ్ళు ఇస్తున్నారు మీకు? ఎట్లా అందరికి వారానికి ఒకసారి వస్తుంది, అది కూడా మా 10 ఇండ్లకు 10 బిందెలమ్మ నీళ్ళు. అమ్మ ఒక్క నిమిషం 10 బిందెల నీళ్ళు వస్తాయి ఇంటికి. 10 బిందెల నీళ్ళు వారం అంతా తింటామా? వారం అంతా 10 బిందెల నీళ్ళలో ఏమేం చేయాలి? మరి మన ఇంట్లో మొత్తం వారం అంతా తాగాలి నీళ్ళు. తాగాలి, అన్నం వండుకోవాలి, కూరలు వండుకోవాలి, పాలలో పోసుకోవాలి, అన్ని చేసుకోవాలి. 10 బిందెల నీళ్ళు. ఈ అమ్మ ఇంటికి పెద్దమ్మ ఇంటికి 10 బిందెల నీళ్ళు వస్తున్నాయి. మీ ఇంటికి ఎన్ని బిందెలు వస్తున్నాయి అమ్మా నీళ్ళు? 10 బిందెల నీళ్ళు వస్తున్నాయి. 10 బిందెల నీళ్ళు వస్తున్నాయి. సరిపోతున్నాయా? సరిపోవట్లేదు. ఏమండి సరిపోవట్లేదు నీళ్లు? అదే మేడం, మేము ఉన్నంతలో ఎందుకంటే ప్రతి రోజు కూడా వాటర్ వర్క్స్ వినియోగిస్తున్నాం, కానీ అక్కడ ఉన్న అధికారులు ఒక మాట అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఎంత నమ్మకం పెట్టుకుని ప్రజలు వచ్చి ఓటు వేస్తారు. ఇవి మౌలిక సదుపాయాలు. ఇప్పుడు ఇళ్ల పట్టాలు అవన్నీ పెద్ద ఇష్యూస్, అవి పరిష్కారం కావాల్సి ఉన్నాయి. మీరు చిన్న విషయాలు, ఇలాంటి విషయాల్లో గనక మీరు చేసి చూపిస్తే మీకు మీ పార్టీ పట్ల మీ మా బాధ్యత 100% చేయట్లేదు మేడం. మేము వచ్చిన అధికారులకు వచ్చినప్పుడు ఉన్న ట్యాంకర్లు పెంచాము, ప్లస్ రోజు కూడా కనీసం 2-3 రోజులు ఖచ్చితంగా అధికారులను కూర్చొని ఎంత వీలైతే అంత చేస్తున్నాం. కానీ అధికారుల లోపం వల్ల కొంచెం మిస్టేక్ జరుగుతుంది. కానీ పొద్దులేసి మేము మా అది లోకల్ అధికారులు మాత్రం, లోకల్ లీడర్లు మాత్రం ఖచ్చితంగా అదే పని మీద ఉన్నాం. ఇంకా తొందరలో కూడా సాధ్యమైనంత వరకు మేము ట్యాంకర్ల మా ఎమ్మెల్యే తరఫున కూడా చెప్తున్నాము. పద్మారావు అండి, ఇక్కడే మా ఇల్లు. అయితే ప్రధానంగా ఈ సమస్యలు ఇంత లేడీస్ ఉన్నారు కదా, అయితే కొందరు పాలకులు ఉన్నారు. అయితే నీళ్ళు ట్యాంకర్ ద్వారా వస్తున్నాయి, అవి సరిపోవట్లేదు. ఇంకొంచెం పెంచండి, మాకు పర్మనెంట్గా నీళ్ళు వాటర్ మాకు పర్మనెంట్గా నీళ్ళు వచ్చేటట్టు ప్లాన్ చేయండి, డ్రైనేజీలు ప్లాన్ చేయండి. మేము 15 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా మాకు ఏది గతంలో ఏది జరగలేదు. అది చెప్పినా కూడా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఇంకా ఏదైనా చేస్తుందని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు మేము ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం కాబట్టి మాకు బీజేపీ వాళ్ళు కూడా ముందుకు మా సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా చూస్తున్నాం మా సమస్యల మీద. అయితే ఇంకా మీరు మీ సాక్షి టీవీకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అప్పుడే మీరు ముగింపు స్పీచ్ ఇవ్వకండి, ఇంకా ఉంది చాలా. లేదు ఉన్నది, మేము మాట్లాడతాం మేడం. అయితే మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం, ఎందుకంటే మా సమస్య మీరు గుర్తించారు కాబట్టి. ఎప్పుడు చెప్పారు తల్లి? ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు మీకు ఫస్ట్. ఒకవేళ లైన్ వేయడానికి టైం పడుతూ ఉండొచ్చు, బికాస్ ఇది ఒక లైన్, మనం కావాలంటే లైన్ వేసేసుకోలేం కదా, ఎక్కడి నుంచో అది కనెక్షన్స్ బోల్డ్ మంది. కానీ ప్రస్తుతానికి తక్షణం మీకు నీళ్ళు అందేలాగా ఏదో ఒక ఏర్పాటు అయితే చేయాలి. అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ట్యాంకర్లు పెంచడం ఒకటి. ఇంకెవరన్నా మాట్లాడతారా? వెనక రండమ్మా. ఇక్కడే మేడం, సోనియా గాంధీ నగరే మాది కూడా. వాటర్ వస్తాయి, కాకపోతే ఫస్ట్ 5 డేస్కి ఒకసారి వచ్చేది, ఇప్పుడు 1 వీక్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమైతే 10-15 డేస్కి ఒకసారి వస్తున్నాయి. ఫోన్ చేస్తే 10-15 డేస్కి ఒకసారి వచ్చి పోస్ట్ వెళ్తున్నారు వాళ్ళు. ఫోన్ చేస్తారు, ట్యాంకర్ డ్రైవర్కి ఫోన్ చేస్తాము. అయితే ఇప్పుడు ఎవరైనా జాబ్కి వెళ్తారు కదా, వెళ్ళే వాళ్ళకి ఉండట్లేవు, అవి ఇంట్లో ఉన్న వారికి పట్టుకుంటున్నాం. ఇక 10 బిందెలు 15 బిందెలు పట్టడానికి ఇంట్లో ఉద్యోగాలు మాని కూర్చోరు కదా, ఎప్పుడు వస్తాయి ఫోన్ చెప్తారా టైము? ఇప్పుడు డ్యూటీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తే కానీ అయినా ఏదో సమస్య చెప్తున్నాడు. అక్కడ వాటర్ లేవు, ట్యాంకర్ ప్రాబ్లం ఉందని ఏదో ఒకటి. ఇంకోటి డ్రైనేజ్ సమస్య ఇక్కడ ఉంది మేడం, రోడ్డు డ్రైనేజ్ బురద అయిపోతుంది మేడం. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఇన్ఫెక్షన్లు వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. పిల్లలు అయితే అసలు జ్వరాలు ఏదో ఒక బారిన పడిపోతున్నారు మేడం. చెప్పమ్మా. దోమలకి ఇట్లా ట్యాంక్ కట్టిరు కానీ బోర్ వేస్తారు మర్చిపోతారు. అసలు మస్తు నీళ్ళని వేస్ట్ అవుతాయి. పిల్లలు హోనికి మస్తు ఇబ్బంది అవుతుంటారు. షాప్కి ఇట్లా అందులోనే వచ్చి ఆడుతుంటారు మా పిల్లలంతా. అంటే ఇది పూర్తిగా మేము చాలా ఏరియాస్ చూసాం కాబట్టి మాకు ఇప్పుడు అలవాటు పడిపోయాము మా సాక్షి టీవీకి. ఎందుకంటే అన్ని ఏరియాల్లో ఇంతకంటే ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. బట్ మీ పాయింట్ అర్థమవుతుంది, దోమలు పెరిగిపోతున్నాయి, మౌలికంగా చాలా ఇబ్బంది పడుతుంది ఏరియా. మేడం, నా పేరు, నేను సోనియా గాంధీ నగర్ నివాసిని. గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాలనీ పుట్టిందండి. అప్పటి నుంచి ఇక్కడున్న లోకల్గా కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఈ కాలనీకి చేయలేదండి, ఏ హెల్ప్ చేయలేదు, ఏ బెనిఫిట్ ఇవ్వలేదండి. ఇక్కడ మాత్రం పెట్టుకున్నారు, సోనియా గాంధీ నగర్ పేరు మాత్రం పార్టీకి సంబంధించింది పెట్టుకున్నారండి. వాళ్ళది ఏ బెనిఫిట్ ప్రజలకు ఇవ్వలేదు. చాలా వాళ్ళ పరిపాలనలో ఉన్నన్ని రోజులు చాలా వేధించారండి. ఆ తర్వాత మా నియోజకవర్గానికి కొన్ని మంచి రోజులు వచ్చి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు బీజేపీ పార్టీ తరపు నుంచి రావడం జరిగింది. మాకు ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆ సమస్యను కూడా ఆయన పరిష్కరించారు. కరెంట్ స్తంభాలు, స్ట్రీట్ లైట్స్, 4 ట్రాన్స్ఫార్మర్స్ వేశారు. వేశారు చెప్పండి. సోనియా గాంధీ నగర్ లోనే మొత్తం డివైడ్ చేశారండి. శుభోదయ కాలనీ, వాసవి శివాన్, గణేష్ నగర్ ఒకటి,
గాంధీనగర్. నిజమేనా ఇది? ఓకే, సో కరెంటు తీగలు ఇక్కడ వేసి కరెంట్ పోల్స్ వేసి లైట్లు ఏర్పాటు చేశారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. కానీ చేయాల్సిన పనులు ఇంకా చాలా మిగిలిపోయినాయి. కాకపోతే ఇక్కడ ఈ రోజు మేము సేఫ్టీగా ఇళ్ల పట్టాలు మాకు వచ్చినాయంటే, గవర్నమెంట్ త్రూగా వచ్చినాయంటే అది కేవలం బీజేపీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారి చొలవ. ఎందుకంటే ఎవరైతే పవర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ ఎవరు ఈ కాలనీకి పట్టించుకోలేదండి. కేవలం కరెంటు కోసం ఆయన ఒక్కడు పవర్లో లేకుండా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆయన ధర్నాలు చేసి ఇక్కడ మా వాళ్ళందరికీ కూడా కరెంటు మీటర్లు అన్నీ ఇప్పించారు. ఈరోజు మేము ఇంటి పట్టాకి అప్లికేషన్ పెట్టుకోవాలంటే మా దగ్గర ఏమీ ఆధారం లేదు, ఓన్లీ కరెంటు బిల్లు. ఆ ఒక అయినా కూడా వీళ్ళు భయపడుతున్నారు ఎందుకు మరి? అంటే భయపడ్డా అంటే ప్రతి ఒక్కరికి ఒక మనసులో ఒక బాధ ఏంటంటే మోరీ పక్కన ఉన్న ఇల్లు తీసేస్తారేమో అని ఒకప్పుడు భయపెట్టారండి. దాన్ని మోరీని 80 అడుగులు చేస్తాము, మార్కింగ్ పెట్టేసి మీ ఇల్లు ఎంత పోతుంది అని చెప్పేసి వాళ్ళు భయపెట్టారు. జనరల్గా ఎవరైనా పెడతామంటే ఆకలిగా తింటామని ఆశ ఉంటుంది, కొడతామంటే భయం ఉంటుంది. వాళ్ళ బాధ కరెక్ట్ కదా, మోరీ పక్కనే ఉన్నది. మా ప్రభాకర్ గారు ఏం చేశారంటే మీకు అలాంటి ఏమి జరగవు, నేను చూసుకుంటాను, మీకు ఇల్లు పోకుండా నేను కాపాడే బాధ్యత మాది అన్నారు. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అలాగా? 700 ఇళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఇక్కడ. రైట్, మాట్లాడదాం సార్. చిన్న విరామం తీసుకోబోతున్నాం. బ్రేక్ తర్వాత ఎక్కడెక్కడ ఇళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది, ఇళ్ల పట్టాల పరిస్థితి ఏమిటి, అలాగే ఇక్కడ ఉన్న వాటర్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇంకా ఈ ఏరియా సోనియా గాంధీ నగర్లో జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ప్రత్యక్షంగా వెళ్ళి చూద్దాం. స్టే ట్యూన్, జనపథం కొనసాగుతుంది.